గవర్నమెంట్ అంటే ఒక సర్వీస్ ప్రొవైడర్. ఆ సర్వీస్ని మనకు ప్రొవైడ్ చేయడానికి మనం ట్యాక్స్ రూపంలో ఒక సర్వీస్ ఫీ ఇస్తున్నాం. ఇప్పుడు ఆ సర్వీస్ ఫీ చక్కగా యూజ్ అవుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి, కరప్షన్ ఉందా, బొక్కలు ఉన్నాయా దాంట్లో అని తెలుసుకోవడానికి ఆ హక్కు మనకు ఉంది. కాబట్టి రాజ్యాంగం మనకి కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ అని చెప్పి ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీని మనకి ఇచ్చింది. సిఏజీ పని ఏంటిదంటే క్షుణ్ణంగా భూతద్దం పెట్టి గవర్నమెంట్ చేసిన ప్రతి స్కీమ్ని అనలైజ్ చేసి ఎక్కడన్నా కరప్షన్ జరిగిందా అని చెప్పి, ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా అని చెప్పి మనకి తెలియజేయడం సిఏజీ పని. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2G స్పెక్ట్రమ్ పంపిణీ విషయంలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగింది, అది ఒక నోషనల్ స్కామ్ అని బయట పెట్టింది సిఏజీని. అట్లనే రీసెంట్గా సిఏజీ ఏం చేసిందంటే భారత్ మాలా ప్రాజెక్టు, ఇంకా అయోధ్య డెవలప్మెంట్ ప్రాజెక్టు, ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టులు, వీటన్నిటిలో కూడా కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి బయట పెట్టింది. ఇప్పుడు బయట పెట్టంగానే వాళ్ళ పని వాళ్ళు చేసిన పుణ్యానికి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని సస్పెండ్ చేసింది, ఇంకా ట్రాన్స్ఫర్ చేసింది. ఇట్లా చేస్తే ఏదైనా నిజంగా మంచిగా అన్నట్ట. అంతేకాకుండా రీసెంట్గా ఉన్న గవర్నమెంట్ కింద సిఏజీ పని చేసే ఫ్రీక్వెన్సీ చాలా తగ్గిపోయింది. అందుకే నిజంగా మన గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండడానికి యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం ఏం చేయాలి అంటే ముందుగా గవర్నమెంట్ సిఏజీని ఇండిపెండెంట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఒక న్యూట్రల్ బాడీనే సిఏజీకి అపాయింట్మెంట్ చేయాలి. అంతేకాకుండా మనం సిఏజీ రిపోర్ట్స్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, వాళ్ళు స్క్రూటినీ చేసే ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచేలాగా చూసుకోవాలి. దాని తర్వాత నిజంగానే ఇట్లా ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా బయటకు వచ్చి సిఏజీ మీద అన్నెసెసరీగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని అధికారులను వాళ్ళ పని వాళ్ళు చేసిన పాపానికి ట్రాన్స్ఫర్లు సస్పెండ్ చేస్తూ ఉంటే మనం గొంతు ఎత్తి ఎదిరించాలి.